రామారావు గారు, ఇరాన్ తన స్థానిక గవర్నర్లకు నిర్ణయాధికారాలు ఇవ్వడం యుద్ధ సమయంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందంటారు? అదేవిధంగా ఇది సైనిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందా, లేక అమెరికా దాడుల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందంటారా రామ్మోహన్ రావు గారు? అంటే రెండు రకాలు ఉంటుంది. కేంద్రీకృత వ్యవస్థ వల్ల నష్టం ఉంటుంది. అంటే అన్ని నిర్ణయాలు అధ్యక్షుడు తీసుకోవాలంటే నష్టం ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి వచ్చి దొంగతనానికి కోడ్ వచ్చింది అనుకోండి, ఒక కాలనీ ఉంది, అందరూ సామూహికంగా చర్య తీసుకోవాలి. వ్యక్తిగతంగా కూడా ఎవరు తలుపు కొడితే వాళ్ళు ప్రతిఘటించాలి కదా, ఇది అంతే. అంటే ఇప్పుడు గవర్నర్ స్వేచ్ఛ ఇవ్వడం అనేది ఏంటంటే, మీ దగ్గరికి ఆ యుద్ధకు సంబంధించిన వ్యక్తులు వస్తే ఖచ్చితంగా మీరు నివారించండి, మీ సైన్యాన్ని ఉపయోగించండి, మీ దగ్గర ఉన్న వాటిని ఉపయోగించండి అని ఒకటి ఆదేశం. రెండోది సెంట్రల్ వ్యూహం కూడా ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను. ఇరాన్ కు సెంట్రల్ వ్యూహం ఒకటి ఉంటుంది. అంటే ఏం చేస్తే ఎట్లా ఉంటుంది, సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, అంటే మొదలు నష్టపోయేది అవే కదా. వాళ్ళు వెంటనే అంటే నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి అక్కడ మేము ఏం చేయలేము. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ ఇచ్చిన ఆదేశాలు ఇచ్చేదాకా ఏం చేయను, సైన్యం చేతులు ముడుచుకొని కూర్చోదు కదా. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాధికారం తీసుకునే అవకాశం ఇచ్చిండ్రు. ఇది డీసెంట్రలైజేషన్ అంటాను నేను. డీసెంట్రలైజేషన్ వల్ల విధానము ఏమో విధాన నిర్ణయం ఏమో అమెరికాతో యుద్ధం మొదలు పెడదామా లేదా అనేది ఇరాన్ అధ్యక్షుడు తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకున్నాక ఎట్లా చేయాలనేది మాత్రం అక్కడ గవర్నర్కి అధికారం ఇవ్వడం ఏంటంటే, పరిస్థితులకు అనుగుణంగా సైన్యం కానీ మన పోలీస్ కానీ స్పందించడానికి వీలుగా, అంటే రెండు రకాలుగా శాంతి భద్రతలు ఇంటర్నల్ చూసే పోలీస్ కానీ ఎక్స్టర్నల్ చూసే సైన్యం కానీ అప్పటికి ఆదేశాలు అందుకోవడానికి ఈ డీసెంట్రలైజేషన్ పాలసీ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు ఈ మధ్యనే మన దగ్గర కూడా నరవణి పుస్తకంలో ఒక వివాదం వచ్చింది కదా. అంటే మోడీ గారు ఏమన్నారు, మీరు అక్కడ ఏది ఉచితం అంటే అది చేసుకోండి, అక్కడ మేము ఆదేశాలు ఇచ్చేదాకా ఆగకండి అన్నాడు. అంటే ఏమిటి అర్థం ఏంటి, లోకల్ గా అక్కడ క్షేత్రస్థాయిలో ఏముంది దాన్ని వాడు ఎదుటోడు వాడు వస్తుంటే మీరు ఫైరింగ్ ఆర్డర్స్ ఇస్తారా ఇవ్వరా అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అడగారు కదా. ఇది అంతే అంటున్నారు. అంటే మొన్నటి మన గల్వాన్ లోయలో జరిగింది ఏమిటి అంటే, రెండు రకాల వర్షాలు వస్తున్నాయి. అట్లానే అంటే మోడీ స్వేచ్ఛ ఇచ్చండి కదా, మీకు ఏది ఉచితం అనుకుంటే చేయండి అంటే తప్పు కాదు కదా. అంటే సైన్యం దగ్గరికి పోయి ఈ పాలన ట్రిగ్గర్ నొక్కుతావా నొక్కవా, ట్రిగ్గర్ నొక్కానా వద్దా, ఏ సెకండ్ నొక్కని మనం చెప్పలేం కదా. ఇది అంతే. వాడు ఎదురు దాడి చేస్తుంటే గవర్నర్లకు అధికారం ఇవ్వడం అంటే ఆ ఎదురు దాడిని ఎదుర్కోవడే అవసరమైన చర్యలు తీసుకోమని. అంతేగాని యుద్ధం ప్రకటించడం మాత్రం దేశ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ యుద్ధం మొదలైందంటే ప్రతిఘటించే స్థాయిలో డీసెంట్రలైజేషన్ కానీ ప్రకటించే స్థాయి మాత్రం కలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని మనకు ఏదైతే మనకు న్యూక్లియర్ వెపన్స్ వాడకుండా ఉండాలని ఒప్పందం ఉంది. అది ఎంత 9 దేశాలకే పూర్తి స్థాయిలో ఇది ఒప్పందాలకు కట్టుబడి ఒక 3 దేశాలు ఇటు అటు ఉన్నాయి. ఇంకా 4-5 దేశాలు మనకు ఏమంటారు రసాయనిక ఆయుధాలు కానీ లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ కానీ తయారు చేసే శక్తి ఉందంటున్నారు. అది బయటకు అఫీషియల్ గా అయితే రికార్డు కాలే. కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఇప్పుడు ఇరాన్ కూడా అదే అనుమానం కదా, మీరు మనకు ఏదైతే రసాయన ఆయుధాలతో పాటు మీకు న్యూక్లియర్ శక్తి ఉన్నది, మీరు దాన్ని వాడుకోకుండా ఉండాలి అని కంట్రోల్ సంతకాలు పెట్టమని అంటుంది. ఇప్పుడు సంతకాలు పెట్టమంటున్నారు వాళ్ళు. ఏం చేసుకుంటే పెట్టమంటున్నారు. అందుకని మొండివాడు ట్రంప్ కూడా మొండివాడే కదా. ఇప్పుడు ఇరాన్ ఎంత మొండిదో దేశం అంతే మొండిది. అట్లాగే ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న అలీ ఖొమైనీ కూడా అంత మొండివాడు. ఈ రెండు ఇంతకంటే దేశ పౌరుల కంటే మన అలీ ఖొమైనీ కంటే బాగా మొండివాడు ట్రంప్ కూడా. అందుకని ఇద్దరు మొండివాళ్ళు ఎదురెదురు అయితే ఏం చేసుకుంటారు, ప్లస్ మైనస్ అవుతుందా, మరి మైనస్ ప్లస్ అవుతుందా అన్నట్టే ఇద్దరు ఏమంటారు తీవ్రవాదులు అనొద్దు కానీ ఇద్దరు తీవ్రంగా ఆలోచించేవాళ్ళు, లేకుంటే వ్యక్తిగతంగా ఆలోచించే వాళ్ళు ఎదురైతే ఎట్లా ఉంటదంటే ఇప్పుడు చెప్పలేము మనం. ఏదైనా కదా జరగచ్చు. యుద్ధము ప్రారంభం ఎవరు చేస్తారనే దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు చక్రి. ఎందుకంటే యుద్ధం ప్రారంభం ఎవరు మొదలు పెడతారు అనే దాని మీద చెప్పొచ్చు. అమెరికా మొదలు పెడితే సానుభూతి ఇరాన్కి వస్తుంది. ఇరానే మొదలు పెడితే మాత్రం మొండి ధైర్యం చేశారు, అనవసరంగా పడుతుంది, ఎందుకు గెలుపుకున్నారు, యుద్ధం వచ్చేదాకా ఎందుకు ఆగలేదని ఇరాన్ పట్ల సానుభూతి తక్కువైతే నేను అనుకుంటున్నాను. అంటే ఎవరు ఫస్ట్ వెపన్ ఎవరు వాడతారనే దాన్ని బట్టి కూడా ప్రపంచంలో వాటి పట్ల అమెరికా ఇరాన్ పట్ల సానుకూల ప్రతికూల అభిప్రాయాలు ఏర్పరచుకుంటారని అనుకుంటున్నాను. అయితే అమెరికా చర్యలను బ్రిటన్ వంటి దేశాలు పూర్తిగా సమర్థించడం లేదు రామ్మోహన్ రావు గారు. ఈ విషయంలో అమెరికా ఒంటరి అవుతుందంటారా? అవుతుంది. సుంకాల విషయంలో ఎట్లా ఒంటరి అవుతుందో అదే కదా. మొన్న చాలా ప్రపంచ శాంతి ఉండాలి, అనవసరంగా యుద్ధాలు వద్దు, దూకుడుగా పోకండి అని చెప్పి నాటో కూటమి దేశాలు ఒప్పందం ఉంది కదా. ఆ ఒప్పందం నాటో కుటుంబ దేశాల ఒప్పందం ఏంటి, మన దేశం మీదకి ఎవరైనా ఒక దాడి చేస్తే మనందరం ఒకటిగా దాడి చేయాలన్నారు. నువ్వు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటావు, డెన్మార్క్ ను ఆగం చేస్తా అంటావు. డెన్మార్క్ కూడా నాటో కుటుంబ దేశాలు ఉన్నదే కదా, గ్రీన్లాండ్ కూడా ఉన్నదే కదా. అంటే నీ కూటమి ధర్మాన్ని నువ్వు పాటించకపోతే నీ వెంబడెవరు ఉంటారు? అమెరికా అధ్యక్షుడు ఒంటరి కావడానికి ప్రధాన కారణం అదే. నాటో కుటుంబ దేశాలను కాపాడుకోవాలి కదా. పోనీ యూరోపియన్ కంట్రీస్ కాపాడకుండా నాటో కుటుంబ దేశాలు ఒక లైన్ అయితే
యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు యూరోస్ మన మార్కం పెట్టుకుందాం అనుకున్నాను. డాలర్ విలువ తక్కువైతేనే కదా వాళ్ళు అణచివేసింది. అందుకని ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ముఖ్యంగా బ్రిటన్ కానీ ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మనం గలబెత్తినాయి కూడా. ఏది సన్నాయి నొక్కలు ఏం నొక్కలే, ఇక డైరెక్ట్ చెప్పేసినాయి మీరు చేసే పని తప్పు అంటున్నాయి. ముఖ్యంగా డెన్మార్క్ అండగా నిలిచినాయి. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే క్రమంలో డెన్మార్క్ ఎంత మీ ఇష్టం అన్నారు. అట్లా గ్రీన్లాండ్స్ పౌరులు 55,000 మంది ఉంటారు అక్కడ. 55,000 మందికి ఒక్కొక్కరికి $1,00,000 ఇచ్చేస్తే పోబన్నాడు. చూసినాం కదా మనం. అంటే వాళ్ళని కొనుక్కుంటా అంటాడు. అయితే రెండు అన్నాడు. ఒకటేమో మన సామధాన భేద దండోపాయాలంటే భేదం ఉపయోగించుడు, దండోపాయం లాసులనే అంటున్నాడు. అంటే యుద్ధమే చేస్తా, స్వాధీనం చేసుకునే బలవంతంగా అంటున్నాడు. అందుకని మీరన్న యూరోపియన్ కంట్రీస్ అమెరికా అధ్యక్షుడికి అనుకూలంగా ఉండవు అంటున్నాడు. ఏదైనా ఒకే చిన్న తీర్మానం వస్తే నాటో మనకు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి అవసరమైతే చేస్తున్నారు. ఇంకొక మాట, మనకు ఐక్యరాజ్య సమితిలో కూడా అమెరికా ఒంటరైపోతుంది. ఇటు ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా ఈ 4 కదా అమెరికా కాక బయట ఉన్న దేశాలు, వీటో పవర్ ఉన్న దేశాలు. ఈ 4లో ఖచ్చితంగా చైనా, రష్యా మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాయి. ఈ వ్యతిరేకించాల్సిన ఏంటి? బ్రిటన్, ఫ్రాన్సే కదా. ఈ రెండు దేశాలు వ్యతిరేకిస్తే మాత్రం తప్పక మరి ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ యుద్ధం మొదలు పెడితే మొట్టమొదటి నష్టం మన అమెరికాకు ఉంటుందని అనుకుంటున్నాను. రామారావు గారు, ఇరాన్కు రష్యా, చైనాల మద్దతు ఏ స్థాయిలో ఉంది? ఈ ఉధృత పరిస్థితుల్లో వారు ఒకవేళ జోక్యం చేసుకుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందంటారా రామారావు గారు? జోక్యం చేసుకోరు చక్రి. పెద్దలు ఎప్పుడు కూడా పేదలను కొడుతుంటే వాళ్ళు ఊరుకుంటారు. నేను ఉదాహరణ చెప్తా. వెనిజులా అధ్యక్షుడిని లిఫ్ట్ చేస్తారని అమెరికా, చైనాకు, రష్యాకు తెలియదంటారా? తెలిసే ఊరుకున్నారు వాళ్ళు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు దోపిడీ చేస్తూ ఉంటారు. ఉదాహరణ చూడండి, మన దక్షిణాసియా దేశాలన్నింటి కంట్రోల్ వచ్చుకుందని చైనా అనుకుంటారు. నా తెరువు మీరు రావద్దంటాడు అమెరికా కదా. చూడండి, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవ్స్, మన శ్రీలంక, ఈ దేశాలన్నింటినీ ఏదో రకంగా స్వాధీనం చేసుకుంది కదా చైనా. అంటే చైనా తెరువు అమెరికా చూడండి. అంటే ఇద్దరు పెద్దలు, ఇప్పుడు రాజకీయ నాయకుడు, దొరలు, పార్టీల వాళ్ళు పైన కొట్టుకుని నటిస్తుంటారు. వాళ్ళకి కలిసే ఉంటారు, రాత్రి కూడా కలుస్తుంటారు. అట్లా అమెరికాకు వ్యతిరేకంగా బయట కలమెత్తుంది. కానీ చైనా డైరెక్ట్ గా ఇరాన్ మీద దాడి చేస్తే యుద్ధానికి అయితే రాదంటున్నాడు. చైనా చూడండి, పాకిస్తాన్ తో మనకు యుద్ధం అవుతున్నాడు, డైరెక్ట్ చైనా యుద్ధం మనతో చేయదు. ఇటు పక్క నుంచి ఇంకో దెబ్బ తీస్తుంటది, కానీ చైనా పాకిస్తాన్ తో కలిసి చేయదు. కానీ అమెరికా ఏం చేస్తుంది? పాకిస్తాన్ తో కలిసి చేస్తుంది మనకి యుద్ధం. రకం చెప్పాలంటే వాళ్ళకు $1 మిలియన్ సహాయం ప్రపంచ బ్యాంక్ తో చేయించింది కదా మన వాళ్ళు యుద్ధం అయిపోయినాక. అంటే రష్యా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది. వాళ్ళకు నైతికత ఎక్కడిది? ఆపమని. ఇప్పుడు రష్యా చేస్తుంది తప్పే, ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం. చైనా చేస్తుంది తప్పే. వీళ్ళు అమెరికాను విమర్శిస్తారు అంతే, కానీ డైరెక్ట్ గా ఇరాన్ కాపాడే దిశలో పోరు అంటున్నాడు. అందుకని మనకు వెనిజులా అధ్యక్షుడిని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు, అధ్యక్షుడు ఆయన రాత్రిపూట తీసుకెళ్తారు అని తెలిసి కూడా వీళ్ళిద్దరు హెచ్చరికలు చేయలేదు. వీళ్ళిద్దరు అమెరికా, మన రష్యాను, చైనా అక్కడ వీళ్ళు జోక్యం చేసుకోలేక చూస్తున్నాం కదా. కళ్ళారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఒక దేశాధ్యక్షుడిని తీసుకుపోయి వాళ్ళు జైల్లో పెట్టారు. ఆ దేశం అధ్యక్షుడిని నేనే, అమెరికాతో పాటు వెనిజులా అధ్యక్షుడిని కూడా నేనే అంటుంటే వీళ్ళు ఏమనలేకపోతున్నారు కదా. పైకి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీరు చేసిన తప్పు, అనైతికము అంతే అంటారు. కానీ అది జరగకుండా చూసిన సందర్భం లేదు కదా. నిజంగా చెప్పండి, చైనా, రష్యా తలుచుకుంటే వెనిజులా అధ్యక్షుడిని హెచ్చరించవచ్చు కదా, పడకబెట్టేటట్టు వస్తే మా దేశంలో ఆశ్రయం ఇస్తా అని చెప్పలే కదా. ఇంకా గట్టిగా మాట్లాడితే మనం కొంత పంచాయతీ చేస్తున్నాం. ఉదాహరణకు ఎంత ఇష్టం లేకున్నా మన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనాను మన దగ్గర పెట్టుకున్నాం. అంటే చైనా నుంచి శరణార్థులుగా వచ్చిన దలైలామాని మనకు 40 ఏళ్ళ నుంచి ఉంచుకుంటున్నాం మనం కదా. 40 ఏళ్ళు పోయింది ఆ దలైలామా వచ్చి మనకు. మనము కొన్ని విలువలు పాటిస్తున్నాం. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కానీ, రష్యా కానీ బయటకు మాట్లాడినంత నేను 50 ఏళ్ళ నుంచి మనకి అంతర్జాతీయ వ్యవహారాలు చూస్తున్నట్టుగా ఎప్పుడు కూడా వీళ్ళు డైరెక్ట్ అమెరికాతో గొడవ పెట్టుకోలేదు. చూడండి, ఎప్పుడు కూడా అమెరికా చేస్తుంది మంచిది కాదంటాడు, అప్పుడప్పుడు భద్రతా మండలిలో లేకుండా అంటారు. కానీ బయటకు వచ్చి మా యుద్ధానికి వచ్చే కల్లా నష్టపోయే దేశాలు చిన్నవి. ఎందుకని ఎప్పుడు చెప్తుంటారు, యుద్ధాల్లో పిల్లలు, వృద్ధులు, స్త్రీలు బాగా నష్టపోతారు. ఏ యుద్ధమైనా చూడండి మీరు, మొత్తం ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధం అయినా సరే. అట్లానే 2 చిన్న దేశాలను పెద్ద దేశం కొడుతుంటే కూడా సానుభూతి చూపిస్తారు, లేకుంటే లిప్సిపతి చూపిస్తారు. కానీ ఆ దేశాన్ని ఆదుకోవడానికి యుద్ధంలో వీళ్ళు దిగారంటున్నారు. చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకు చైనా అధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను అమెరికా సానుభూతి చూపెడుతుంది, కానీ డైరెక్ట్ గా చేయగలుగుతుందా? చూస్తున్నాం కదా. మన తైవాన్ విషయంలో కానీ, ఆ విషయంలో కానీ ఎంత గొడవ జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. కానీ ఎక్కడ అమెరికా డైరెక్ట్ జోక్యం చేసుకోదు కదా, అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడుతుంది. ఇది కూడా అంటున్నా, ఇరాన్ ఏమన్నా జరిగితే రష్యా, చైనా
డైరెక్ట్ గా పోయి యుద్ధం చేయవు. అదొకటి మనం చేసినాం, మన వరకు యుద్ధం చేసినాం. ఆమె మన ఇరాన్ కు అనుకూలంగా ఆ వ్యతిరేకమైన తీర్మానం ప్రవేశపెడితే అనుకూలంగా ఓటేసినాం మనం, దానికి ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసినాం మనం. ఓకే. అది మనకు గొప్పతనం అంటున్నాం. అందుకని నా ఉద్దేశం అంటే తీవ్రత ఉన్నది, ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ మనం అంతా ఊహించడం కరెక్టే, కానీ 99% యుద్ధం రాదు. గిచ్చుకునే రాజకీయాలు చేస్తారు, ఒకరినొకరు గిచ్చుకునే రాజకీయాలు చేస్తారు తప్ప ఇది సాధ్యం కాదంటున్నాను. ఇద్దరు మొండి వాళ్ళే కనుక ఎదురెదురు పడితే ఎవరికి వెనుకపోతారు అంటున్నాను. అదే ఏదో అమికబుల్ సెటిల్మెంట్ కోసం ఐక్యరాజ్య సమితి ప్రయత్నించి ఐక్యరాజ్య సమితి ముసంది అయిపోయింది. 80 ఏళ్ళు అయింది ఐక్యరాజ్య సమితి వచ్చి. గతంలో నానాజాతి సమితి ఎట్లా విఫలమైందో వాళ్ళ ఐక్యరాజ్య సమితి కూడా విఫలమైంది. కానీ కొత్త వేదికలు పుట్టుకొస్తున్నాయి. అంటే మన భిన్న ధ్రువ ప్రపంచం ఇది, ఏకధ్రువ ప్రపంచం పోయింది, ఈ రెండే ధ్రువాలు రష్యా అమెరికా ప్రపంచం పోయింది. వాళ్ళ భిన్న ధ్రువాల్లో భారత్ కూడా ఒక శక్తిగా ఎదుగుతున్నది. మన యూరోపియన్ దేశాలు కూడా కొంత గళమెత్తుతున్నాయి. రైట్. ఇక అమెరికా అనుసరిస్తున్న వెనుజులా తరహా వ్యూహం ఇరాన్ విషయంలో పనిచేస్తుందా? ఎందుకంటే ఇరాన్ సైనిక మరియు అణు సామర్థ్యం వెనుజులా కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమెరికా ఏం చేస్తుంది అనేది కూడా సందిగ్ధత అయితే నెలకొని ఉంది. అయితే రామారావు గారు వినిపిస్తుందండి? అమెరికా అనుసరిస్తున్న వెనుజులా తరహా వ్యూహం ఇరాన్ విషయంలో కూడా ఒకేలా పనిచేస్తుందా? ఎందుకంటే ఇరాన్ సైనిక అదేవిధంగా అణు సామర్థ్యం కూడా వెనుజులా కంటే చాలా ఎక్కువగా ఉంది కదా రామారావు గారు? అస్సలు ఉండదు. అంటే వెనుజులాను దీన్ని పోలడానికి వీలేదు. వెనుజులా ఏంది, ఒక రకంగా చెప్పంటే చమురు ఫ్రీగా ఇచ్చి జాతీయం చేసి సోమరిపోతులు తయారు చేసి ఆమె వెనుజులా పౌరులు అన్ని ఉచితాలు ఇచ్చేసి పెట్రోల్ ఉచితం, ఆహారం ఉచితం ఇవ్వడం వల్ల యువత నిర్వీర్యమైంది. అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది వలసపోయి బతికిరు కదా. ఆ దేశంలో చాలా మంది అక్కడి నుంచి పోయి వలసపోయి వేరే దేశాలు బతికిరు కదా. కనుక వెనుజులాకు అమెరికా మన ఇరాన్ పోల్చాల్సిన అవసరం లేదు. ఇరాన్ మీరు అన్నట్టు శక్తివంతమైన దేశం, మొండి దేశం, మత ఛాందసవాద దేశం, ఇన్ని ఉన్నాయి కనుక అసలు వెనుజులాకు వెనుజులా అధ్యక్షుడు ఎత్తుకపోయినట్టు మనకు అలీ ఖొమైనీ పట్టుబడాడు, ఎత్తుకపోలేదు కూడా అంటున్నాడు. గతంలో సద్దాం హుస్సేన్ కూడా ఇంత మొండి నిలబడ్డాడు, లాస్ట్కి ఏదో ఓడిపోయాడు. కానీ వరకం చెప్పాలని ఉరిదీసేదాకా సద్దాం హుస్సేన్ కూడా గట్టిగా నిలబడ్డాడు కదా. కానీ అలీ ఖొమైనీ కూడా అంతకంటే గట్టిగా నిలబడతారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి పౌరులను కూడా అట్లా తయారు చేశారు. ఏదో మొన్న ఒక 2-3% మంది పౌరులు తిరగబడ్డ అంతర్యుద్ధం వచ్చింది, కానీ ఇది అలీ ఖొమైనీకి వ్యతిరేకంగా. నా ఉద్దేశంతో అమెరికాకు అనుకూలంగా అయితే పౌరులు ఉండాలి, అక్కడ పౌరులు చావుకని సిద్ధమవుతారు కానీ ఉండరు. రెండవది ఖొమైనీ కూడా మనకు వెనిజులా అధ్యక్షుడు అంతే వీక్ అయితే కాదంటున్నాను. ఓకే. యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలపైన ఎటువంటి ప్రభావం ఉంటుందంటారు రామ్మోహన్ రావు గారు? ఎప్పుడు యుద్ధము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. మాట చెప్తాను, సామాన్య ప్రేక్షకులకు అర్థం కాబట్టి. మన ఇంటి పక్క ఇల్లు కాలి తగలబడుతుంటే మన ఇల్లు కూడా ప్రమాదం తప్పనిసరి వస్తుందని అంటారు. ఇదే అంతే. యుద్ధం ఎక్కడ జరిగినా యుద్ధ ఫలితాలు ప్రపంచం అంతా అనుభవించాల్సి వస్తుంది. ఏదో రకంగా వాణిజ్య పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే మనకు పక్క దేశాలంటే మనకు క్షేత్రస్థాయిలో కావచ్చు, ఏదో ఒక నష్టం ఉంటుంది. అంతేందుకు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ముందు మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద పెద్ద ఎత్తున అణచివేస్తే బంగ్లాదేశ్ శరణార్థులు లక్షలాది మంది మన దేశంలో రాలేదా? అట్లే పక్క దేశం అయితే మనకు కష్టం వచ్చింది. కానీ మనం ఎప్పుడు కల్పించుకున్నాం? అన్నమో రామచంద్ర అని వాళ్ళందరూ అయ్యా హలో లక్ష్మణ అంటే కదా మనం కల్పించుకొని యుద్ధంలో పాల్గొని అప్పుడు విముక్తి చేసింది. ఇప్పుడు కూడా అంటున్నాం, ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే చుట్టుపక్కల దేశాలకు వస్తుంది, ప్రపంచవ్యాప్తి ఎక్కడున్నా ఇప్పుడు మొత్తం ప్రపంచంలో కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎక్కడున్నా ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు తప్పనిసరి మార్పు వస్తుంది, తేడా వస్తుంది, ఉద్రిక్తత ఇంకా పెరుగుతాయి. మాటల సాయం చేస్తారా, కొందరు చేతుల సాయం చేస్తారా? మరి ఇరాన్ కు సాయం చేసే దేశాల సరసన మరి రష్యా ఖచ్చితంగా ఇరాన్ కు సాయం చేస్తుంది, ఆయుధాల సరఫరా చేస్తుంది. చైనా కూడా పరోక్షంగా చేస్తుంది, వయా అమెరికా వయా చైనా వయా రష్యా ద్వారా కూడా మనకు ఆయుధాలు సప్లై చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి. చైనా ఒకటి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ప్రత్యక్ష యుద్ధాల్లో రష్యా గాని అమెరికా పాల్గొన్నట్టు చేయలేదు. ఎప్పుడు కూడా చైనా తాను చూసుకుంటుంటది, భయపెడుతుంటది, ఒక పెద్ద విలన్ లాగా కూర్చుంటది అంతే తప్ప చైనా ఎప్పుడు డైరెక్ట్ గా పక్క దేశాలు తన చిన్న దేశాల మీద కానీ చిన్న ప్రాంతాల మీద దాడి చేసింది తప్ప ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదంతో చైనా ముందుకు పోలేదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం నేను ఏమంటున్నాను, వెనిజులా అంత అధ్వానంగా అయితే ఇరాన్ లేదు. ఇరాన్ అధ్యక్షుడు ధైర్యంగా ఉన్నాడు, ప్రజలు అట్లాగే ఉన్నారు. దేశం కూడా రక్షణ పరంగా చూస్తే అమెరికా ధీటు కాదు, కానీ వాళ్ళ మంద వాళ్ళ రక్షణ బాగానే ఉన్నది అంటున్నాను.